సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఓ విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు వేయవచ్చని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నామని వెల్లడించారు. ఆన్లైన్లో కూడా నామినేషన్లు వేయవచ్చని, ఆన్లైన్లో ఫారం 26ను నింపాలన్నారు. నామినేషన్ వేయడానికి వచ్చే వారికి 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జనరల్ అభ్యర్థులకు 10,000, ఎస్సీ, ఎస్టీ వారు 5,000 నగదు చెల్లించాలన్నారు. అభ్యర్థి కూడా నామినేషన్ వేసేటంటే ముందే కూడా ఫ్రెష్ బ్యాంక్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనం హుజూర్ నగర్లో అన్ని బ్యాంకులకు కూడా మనం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మనకు వస్తే వాళ్ళకు ఈ కొత్త ఫ్రెష్ అకౌంట్ తెరవడానికి ఫెసిలిటేషన్ కల్పించమని వాళ్ళని అభ్యర్థులు. సో ఫ్రెష్ బ్యాంక్ అకౌంట్ తీసి ఉండాలి. అంటే గతంలో వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్ ఉపయోగించడానికి లేదు. ఎలక్షన్కి సంబంధించి ఎక్స్పెండిచర్ మనం అంటే వాళ్ళు ఏది ఖర్చులు ఉంటాయి అవన్నీ ఫిల్ చేయడం కోసం ప్రత్యేకంగా వాళ్ళ ఒక అకౌంట్ తెరవాలి. ఆ అకౌంట్ నుంచే ఏదైతే మనం చేస్తున్నామో ఆ అకౌంట్ నుంచి వాళ్ళకి మాత్రమే మనం వాళ్ళు ఆ ఖర్చులు అనేవి ఆ అకౌంట్ నుంచి మాత్రమే వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసినా అది మాత్రమే వాళ్ళకు చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓత్ అనేది కూడా అంటే ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ కూడా కంపల్సరీగా చివరి అంటే నామినేషన్స్ విత్డ్రా ఇది స్క్రూటినీకి ముందు రోజు వరకు వాళ్ళు ప్రతిజ్ఞ చేయొచ్చు. అంటే ప్రతిజ్ఞ ఎందుకు కొంతమంది ఏం చేస్తారంటే అభ్యర్థి స్వయంగా వచ్చి నామినేషన్ వేయని అవసరం లేదు. అభ్యర్థి తరఫున ప్రతిపాదనలు కూడా వేయచ్చు. కానీ ప్రతిజ్ఞ మాత్రం ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారి ముందు కానీ లేదా ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు కానీ ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞకు సంబంధించిన సర్టిఫికేట్లు ఆర్ఓ గారికి జతపరిచినప్పుడే ఆ నామినేషన్ అనేది చెల్లుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతిజ్ఞ అనేది కూడా కంపల్సరీగా ఉంటుంది. అట్లాగే ఈ ఎవరైనా గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్న క్యాండిడేట్ ఉంటే కనుక వాళ్ళు మున్సిపాలిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా అంటే ఎటువంటి డ్యూస్ లేవు అనే సర్టిఫికేట్ కూడా వాళ్ళు మనకు ఆ సర్టిఫికేట్కి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే లేదా కేసులు అంటే ఆయన పేర్కొన్న కేసులు ఏమైనా కనుక ఉంటే నామినేషన్ వేసిన 3-4 రోజుల నుంచి మొదటిసారి, ఆ తర్వాత 8 రోజులకు రెండోసారి, ఆ తర్వాత పోలింగ్ చివరి రోజు 3 రోజు వరకు 3 సార్లు వాళ్ళు పత్రికల్లో వాళ్ళకు సంబంధించిన నేర చరిత్రకు సంబంధించిన ప్రకటన కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం మనం నోటీసు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి అభ్యర్థి కూడా నేర చరిత్ర ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పత్రికలలో చేయాలి. అట్లాగే టీవీలో కూడా వాటికి సంబంధించిన స్క్రోలింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అట్లాగే ప్రతి అభ్యర్థి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో ప్రవర్తన నియమావళిని కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆ ప్రవర్తన నియమావళికి సంబంధించిన వాళ్ళకు అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. అట్లాగే ఎక్స్పెండిచర్కి సంబంధించి కూడా వాళ్ళకు మన అందరికీ తెలుసు అసెంబ్లీకి 40 lakhs వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. సో దానికి సంబంధించి వాళ్ళు మనం చేసే ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళ రోజువారీ చేసే ఎక్స్పెండిచర్